art director. Yes. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. మా సినిమాని ఇంత ప్రమోట్ చేస్తున్నందుకు చాలా రుణపడి ఉంటాం మీకు. ఈ సినిమా ఫస్ట్ నాకు నితిన్ భరత్ స్టోరీ చెప్పినప్పుడు ఏమనున్నది ఆ స్టోరీ, అసలు ఏం స్టోరీ ఇది, ఇట్లా చేసిరేంది, సినిమా మొత్తం ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. అసలు అసలు అంతా వేరే లెవెల్ ఉంటుంది సినిమా మొత్తం. పడి పడి నవ్వుతారు సినిమా మొత్తం చూసిన వాళ్ళు. నితిన్ భరత్కి చాలా థ్యాంక్స్. వీళ్ళు అందరికి లైఫ్ ఇచ్చినట్టే ఈ సినిమా అందరికీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. నితిన్ భరత్ వాళ్ళు, జబర్దస్త్, ఇవి అన్నీ ఇంకా అందరికీ పరిచయమే వాళ్ళ పేర్లు. వాళ్ళు చేయబట్టి చాలామంది బయటకు వచ్చారు. చాలామంది ఇప్పుడున్న కామెడియన్స్, ఆర్టిస్టులు వాళ్ళందరూ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటి వాళ్ళకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైం మన మ్యూజిక్ డైరెక్టర్ రాధాను, ఆయన పాటలు డిఫరెంట్గా ఉంటాయి. అసలు ఆయన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అందాల రాక్షసి కానీ, అర్జున్ రెడ్డి కానీ, దాని తర్వాత అంత పెద్ద మ్యూజికల్ హిట్ అయిన ఫిలిం ఇదే అనిపిస్తుంది. ఎందుకనంటే సాంగ్స్ అందరికీ రీచ్ అయిపోయినాయి. నేనైతే లూప్లో వింటూ ఉన్నా సాంగ్స్ మొత్తం. కార్లో ఎక్కుడుతూనే అవి ఆన్ అవుతాయి, వింటూనే వింటూనే వెళ్ళిపోతూ ఉంటాయి ఎటాండాటింగా. సో ఇంత పెద్ద మ్యూజిక్ ఇచ్చి ఈ సినిమాకు సపోర్ట్ చేసిన మా రాధన్ గారికి చాలా థ్యాంక్స్. అసలు వేరే లెవెల్లో ఉన్నాయి సాంగ్స్ అయితే. అండ్ నెక్స్ట్ మా బాలరెడ్డి అన్న, బేబీ ఇంత పెద్ద సక్సెస్, 100 కోట్ల క్లబ్, కల్ట్ బొమ్మ ఇచ్చిండు. దాని తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు. సో ఈ సినిమాలో ప్రతి ఒక్క విజువల్ వేరే లెవెల్. అంటే ఆ డైరెక్టర్ సినిమాలో బాగా చేద్దామని అనుకుంటాం, ఏదో చేద్దాం అనుకుంటాం, సినిమా లేవు స్క్రిప్ట్ తగ్గట్టుగా మేము చేసే సెటప్స్ కానీ అన్నీ అవి సినిమాటోగ్రాఫర్ ప్రాపర్గా చూపిస్తేనే దానికి ఆ ఎన్హాన్స్మెంట్ కానీ, ఆ కలర్ కానీ, కలర్ థీమ్ కానీ అవన్నీ ప్రాపర్గా ఇద్దరం డిస్కస్ చేసుకొని సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయాను అన్నట్టు. సినిమా ఎక్కడ కూడా మీకు ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా క్యాప్చర్ చేసిండు బాలరెడ్డి అన్న. అండ్ కాస్ట్యూమ్స్ మానస కూడా చాలా బాగా చేసింది సినిమాలో. సాంగ్స్లో చూసుకుంటే ప్రతి ఒక్క అందరూ మాట్లాడుకుంటున్నారు, అంత కొత్తగా ఉంది, అంత కాస్ట్యూమ్స్ కానీ, కలర్ ప్యాలే కానీ. అంటే ఒక చిన్న సినిమా లెక్క లేదు ఇది, పెద్ద సినిమా లెక్క అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సాంగ్స్ చూస్తున్నారు, విజువల్గా అంత బాగున్నాయి. అంటే దానికి కాస్ట్యూమ్స్, డిఓపి వర్క్, నా వర్క్, దానివల్ల సాంగ్స్ అంతా బాగా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మా సుభాష్ బ్రో. సుభాష్ అందరికీ ఎవరు వచ్చినా కూడా ఫుడ్ పెట్టి చంపేస్తాడు అన్నట్టు. సెట్లో వచ్చిందంటే అని కూర్చోబెట్టి అని పుట్ట మొత్తం బలిగిపోవాలి, తిని 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 అమ్మ సాగు కొడతాడు. షూటింగ్ చేసుకున్నాడుగా, పండుకున్నాడా లేకపోతే ఏందో అర్థం కాలే. సినిమా షూట్ జరిగిన ప్రతిసారి ఆయన హాస్పిటాలిటీ ముందు ఎవరి హాస్పిటాలిటీ సరిపోదు, ఇక అందరికీ మంచి ఫుడ్ పెట్టి బాగా చూసుకుంటాడు సుభాష్. ఇక పైసలు అంటే అది వేరే ముచ్చట. ఇక అది అది ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్ వేరే ఉంటాయి. కానీ మనోడు పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు, పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి అందరికి లైఫ్ ఇస్తాడు అనుకుంటున్నా. నెక్స్ట్ దీపిక గారు. ఫస్ట్ ఈమెను ఎందుకు పెట్టిరు ఈ సినిమాలో అనిపించింది, కానీ ఈమె మస్తు చేసింది. అంటే ఆ క్యారెక్టర్కి చాలా యాప్ట్ అన్నట్టు, ఆమె తప్ప ఎవరు చేయరు అన్నట్టుగా. ఆమె కాస్ట్యూమ్స్ కానీ, ఆమె లుక్ కానీ, అసలు రాజా క్యారెక్టర్లో ఆమె ఇమిడిపోయింది అన్నట్టు. అంటే ఆమె తప్ప వేరే వాళ్ళని చూడలేము మనం, అంత బాగా చేసింది. సో డెఫినెట్గా మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. ఇక లాస్ట్ మా ప్రదీప్ అన్న. లాస్ట్ అని ఎందుకనంటే అన్న ఈ సినిమాకి చాలా ప్రాణం పెట్టి చేసిండు. అన్న ప్రతి షో ఎట్లా ఎంటర్టైన్ చేస్తాడో సినిమాలో కూడా అట్లా ఎంటర్టైన్ చేసిండు. అందరినీ పడి పడి నవ్వేలా చేస్తాడు. సినిమా మొత్తం ఫుల్ ప్రాణం పెట్టి చేసిండు. అన్నకి, అన్న కోసం కావాలి, మా కోసం, అందరి కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. హిట్ అయ్యి పైసలు ఫుల్ రావాలి. అన్న ఇంకా 10 సినిమాలు తీయాలి. ఒక 200-300 మందికి అందరికీ మనోడు భోజనం పెట్టాలని అనుకుంటున్నా. సో అట్లా మా సినిమాని సపోర్ట్ చేయండి. ఏప్రిల్ 11th మా సినిమా రిలీజ్ అవబోతుండే, అంటే ఎల్లుండే. అందరు వచ్చి సినిమాని సపోర్ట్ చేసి, మాకు సపోర్ట్ చేసి, మమ్మల్ని అందరినీ ఒక మంచి రేంజ్లో పెట్టాలని అనుకుంటున్నా. ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నా ఫ్రెండ్స్కి, నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన నా వెల్ విషర్స్కి, నా డైరెక్టర్స్కి అండ్ మా ప్రొడ్యూసర్స్కి. ఇంకొకరిని మర్చిపోయినా, మన పీకే. ఆయన ఆ పెద్ద మనిషి జూని గింతనే ఉంటాడు, కానీ
మామూలు అయ్యాడు ఎడిటింగ్, మేజర్ అంటాడు, తర్వాత ఏదేదో అంటా ఉంటాడు. ఈ సినిమా కూడా అట్లనే చేసిండు. ఈ సినిమాకి చాలా బాగా ఎడిట్ చేసిండు. సినిమా మీరు లెవెంత్న చూస్తారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నా. మీరు ఆర్ట్ డైరెక్టర్ అయి మంచి పని చేశారండి. యాంకర్ అయి ఉంటే చాలా కష్టం అయిపోయేది మీకు. ఫిల్టరే లేదు అసలు.